జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. మే 13వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 17 లోక్సభ స్థానాలలో ఏ పార్టీ ఏ లోక్సభ స్థానంలో విజయం సాధించబోతుంది, ఏ పార్టీ బలం ఎంత అనేటటువంటి విశ్లేషణ జై స్వరాజ్ వరల్డ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దాంట్లో భాగంగా మెదక్ లోక్సభ స్థానంలో ఎవరు విజయం సాధించబోతున్నారు, మెదక్ లోక్సభ స్థానంలో ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయనేటటువంటి చర్చను విశ్లేషణను చేపట్టడం జరిగింది. దీంట్లో మెదక్ గత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గత 2 లోక్సభ ఎన్నికల్లో మెదక్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 2014లో మెదక్లో బీఆర్ఎస్ విజయం సాధించింది, 2019లో కూడా మెదక్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి 2024 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెదక్ లోక్సభ స్థానంలో విజయం సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి విశ్లేషణలో భాగంగా 3 పార్టీలు ఇక్కడ బలంగానే పోటీ చేస్తున్నాయి. 3 పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్, త్రిముఖ పోటీ జరుగుతున్నట్లుగా మెదక్ నియోజకవర్గంలో కనపడుతుంది. మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తుంది నీలం మధు పోటీ చేస్తున్నారు. పటాన్ చెరువు నుంచి బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 46,000 ఓట్లు సాధించినటువంటి నీలం మధు కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి ఎమ్మెల్సీ అయినటువంటి వెంకట్రామరెడ్డి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. ముగ్గురు కూడా బలమైనటువంటి అభ్యర్థులే. బలంగా ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతున్నటువంటి నియోజకవర్గాల్లో మెదక్ నియోజకవర్గం ఒకటిగా మనకు కనపడుతుంది. అయితే ట్రయాంగిల్ ఫైట్ అయితే ఉన్నటువంటి మెదక్ నియోజకవర్గంలో 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా పార్టీల బలాబలాలను కనుక మనం చూసినట్లయితే 2019 లోక్సభ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. వచ్చినటువంటి ఓట్లు 5,96,000 ఓట్లు వచ్చాయి. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 2,79,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. తర్వాత బీజేపీకి 2 లక్షల ఓట్లు, 2,01,000 ఓట్లు వచ్చాయి. అంటే బీఆర్ఎస్కి 6 లక్షల ఓట్లు వస్తే కాంగ్రెస్కి 2,79,000 ఓట్లు వస్తే బీజేపీకి 2,01,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ భారీ మెజార్టీతోటి కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి 2019 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 2023 నవంబర్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మెదక్లో మరొకసారి బీఆర్ఎస్ తన బలాన్ని చాటుకుందని చెప్పాలి. మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 6 చోట్ల గెలుపొందితే మెదక్ శాసనసభ స్థానం ఒకే ఒక్క చోట మైనంపల్లి రోహిత్ రావు మాత్రమే విజయం సాధించారు. మిగతా కాంగ్రెస్ పార్టీ 6 శాసనసభ నియోజకవర్గాల్లో ఓడిపోయింది. మెదక్కి బీఆర్ఎస్ బలమైనటువంటి కోటగానే కనపడుతుంది. గతంలో 2 సార్లు జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలిచింది. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా మెదక్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ అప్రతిహత విజయాన్ని సాధించింది. 6 శాసనసభ స్థానాల్లో విజయం సాధించింది. 7 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్లు 6,67,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి ఓటింగే వచ్చింది. 4,18,000 వచ్చింది. బీజేపీకి మాత్రం కేవలం 2,10,000 ఓట్లు మాత్రమే వచ్చాయి ఇటీవల గడిచినటువంటి శాసనసభ ఎన్నికలలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలలో గెలుపు ఓటములపైన ప్రభావితం చూపించేటటువంటి అంశాలు మెదక్ నియోజకవర్గంలో ఏంటి అంటే కాంగ్రెస్ నుంచి నిలబడుతున్నటువంటి నీలం మధు కూడా బలమైనటువంటి అభ్యర్థినిగా చూడాలి. నీలం మధుకు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు అటు పటాన్ చెరువు నియోజకవర్గంలోనూ ఇటు గజ్వేల్ నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. ఆ సామాజిక వర్గం ఓట్లు కనుక నీలం మధు వైపుకు మొగ్గితే నీలం మధుకు గెలుపు అవకాశాలు ఉన్నాయనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల్లో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నియోజకవర్గం గజ్వేలు ఇక్కడే ఉంటుంది. తర్వాత సిద్దిపేట తన్నీరు హరీష్ రావు ప్రాతినిధ్యం వహించేటటువంటి సిద్దిపేట కూడా ఈ 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బలంగా ఉంటుంది. ఈ 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కి గనక మెజారిటీ వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి రఘునందన్ రావు కూడా ఇక్కడ బలమైనటువంటి అనుచరగణం ఉంది, ఇక్కడ బలం ఉంది. బీజేపీ ఈ నియోజకవర్గంలో కూడా గెలుస్తుంది అని ఆశ పెట్టుకుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం రఘునందన్ రావు ఇమేజ్ పైన
రఘునందన్ రావుకు ఉన్నటువంటి క్యాపబిలిటీ పైనే నమ్మకం పెట్టుకొని మెదక్లో కూడా బీజేపీ గెలుస్తుంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ బీఆర్ఎస్కి 6 చోట్ల 6 శాసనసభ స్థానాల్లో ఎమ్మెల్యేలు ఉండటం బీఆర్ఎస్కి కలిసి వచ్చేటటువంటి అంశంగానే మనకు చూడాలి. అయితే ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ కూడా తన అవకాశాలను మెరుగుపరుచుకున్నట్లుగా మనకి కనపడుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ పటాన్చెరు, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ ఈ 4 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్స్లోనైతే గజ్వేల్లో కాంగ్రెస్కి బలం పెరిగే అవకాశం ఉంది, పటాన్చెరులో కూడా కాంగ్రెస్కి బలం పెరిగేటటువంటి అవకాశం ఉంది. తర్వాత సంగారెడ్డిలో కాంగ్రెస్కి బలం పెరిగే అవకాశం ఉంది, మెదక్లో బలం పెరిగే అవకాశం ఉంది, ఈవెన్ నర్సాపూర్లో కూడా బలం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక బీజేపీకి గజ్వేల్లోనూ దుబ్బాకలోనూ ఓట్లు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా బీజేపీకి బలమైనటువంటి ఓటింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లోనూ, సిద్దిపేట తన్నీర్ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట బీఆర్ఎస్కి బలంగా ఉంది. అంటే మొత్తం నియోజకవర్గంలో ఒక 2 నియోజకవర్గాల్లో బీజేపీకి బలం ఉంటే, 2 నియోజకవర్గాలలో బీఆర్ఎస్కి బలం ఉంటే, 4 దరిదాపు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన బలం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ త్రిముఖ పోటీ మెదక్ నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది. ఎవరు గెలిచినా కొద్దిపాటి ఓట్ల మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు బలంగా ఉన్నారు. నీలం మధు బలమైనటువంటి అభ్యర్థి, రఘునందన్ రావు బలమైనటువంటి అభ్యర్థి. ఇక్కడ బీఆర్ఎస్కి చాలా సంస్థాగత బలం ఉంది కాబట్టి బీఆర్ఎస్ కూడా ఇక్కడ బలంగా పోటీలో నిలబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ స్థానాలలో మెదక్లో బీఆర్ఎస్ గెలవకపోతే ఎక్కడా గెలిచే అవకాశం లేదు. అంటే బీఆర్ఎస్కి గెలుపు అవకాశాలు ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గంగా కనుక మనం చూస్తే మెదక్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి మెదక్లో త్రిముఖ పోటీ జరుగుతుంది. ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల ఆధిక్యతతోటే గెలిచేటటువంటి అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. జై స్వరాజ్ వరల్డ్ టీవీ విశ్లేషణలో భాగంగా ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరుగుతుంది. ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల ఆధిక్యతతో గెలిచేటటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్కి ఎంత మెజార్టీ ఇవ్వబోతుంది, ఆ 2 నియోజకవర్గాలే గెలుపు ఓటముల్ని నిర్ణయించబోతున్నాయనేటటువంటి విషయాన్ని జై స్వరాజ్ వరల్డ్ టీవీ విశ్లేషణలో చాలా స్పష్టంగా చెప్తుంది. త్రిముఖ పోటీ మెదక్ నియోజకవర్గంలో జరగబోతుంది. ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల ఆధిక్యతతో మాత్రమే గెలవబోతున్నారు.